డిసెంబర్ 31కి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇటీవల మరణించిన నటుడు లీ సెన్ క్యూన్ ఏ దేశంకు చెందిన ఆస్కార్ విజేత? ఇటీవల మరణించిన నటుడు లీ సెన్ క్యూస్ ఏ దేశంకు చెందిన ఆస్కార్ విజేత? ఆన్సర్ దక్షిణ కొరియా. దక్షిణ కొరియా నటుడు ఆస్కార్ విజేత 2023 డిసెంబర్ 27న మరణించాడు. 2020లో ఆయన నటించిన పారాసైట్ సినిమా ఉత్తమ చిత్రంతో పాటు 3 విభాగాల్లో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. అంతేకాకుండా ఆస్కార్ గెలిచిన తొలి దక్షిణ కొరియా చిత్రం కూడా పారాసైట్. సిఈఆర్సి ప్రోగ్రాంకు ఎంపికైన భారత మహిళా శాస్త్రవేత్త ఎవరు? సిఈఆర్సి ప్రోగ్రాంకు ఎంపికైన భారత మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఊర్వశి సిన్హా. కెనడా ఎక్సలెన్స్ రీసెర్చ్ సిఈఆర్సి ప్రోగ్రాంకు భారత మహిళా శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఊర్వశి సిన్హా ఎంపికయ్యారు. పరిశోధనను ప్రోత్సహించేందుకు ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా 8 సంవత్సరాలకు గాను $8 మిలియన్ ఆమె గెలుచుకోనున్నారు. బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ ల్యాబ్లో ఆమె ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సిఐఎస్ఎఫ్కు తొలి మహిళా డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? సిఐఎస్ఎఫ్కు తొలి మహిళా డీజీపీగా ఎవరు నియమితులు అయ్యారు? ఆన్సర్ నైనా సింగ్. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారిగా నైనా సింగ్ నియమితులు అయ్యారు. ఐటీబీపీ అధిపతిగా వ్యవహరిస్తున్న అనీష్ దయాల్ సింగ్ను సిఆర్పీఎఫ్ డైరెక్టర్కు జనరల్కు కేంద్రం నియమించింది. సిఐఎస్ఎఫ్కు తొలి మహిళా డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? నైనా సింగ్. ఇటీవల చైనా నూతన రక్షణ శాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? చైనా నూతన రక్షణ శాఖ మంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాంగ్ జూన్. చైనా నూతన రక్షణ శాఖ మంత్రిగా నౌకాదళ మాజీ కమాండర్ జనరల్ డాంగ్ జూన్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఉన్న జనరల్ లీ శాంగ్యూను ప్రభుత్వం ఇటీవల తొలగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో జీడిపి వృద్ధి ఎంత శాతం నమోదైంది? 2023 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో జీడిపి వృద్ధి ఎంత శాతం నమోదైంది? 7.7%. ఎక్స్ప్లెనేషన్ 2023 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో జీడిపి వృద్ధి 7.7% నమోదైందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 7.6%గా నమోదైంది. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన సంస్కరణల సూచిక ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన సంస్కరణల సూచిక ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలో భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల మొదటి స్థానంలో నిలిచింది? ఆంధ్రప్రదేశ్. నీతి ఆయోగ్ విడుదల చేసిన వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణల సూచికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 94 స్కోరుతో అగ్రస్థానం చేరుకుంది. మోడల్ ఏఎంపీసీ చట్టం ప్రకారం ప్రతిపాదించిన నిబంధనలు అమలు చేయడంలో గణనీయమైన ప్రగతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రదర్శించింది. భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు? భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు? లక్నో. నవాబుల నగరంగా పేరొందిన లక్నో నగరం భారతదేశపు తొలి ఏఐ సిటీగా అభివృద్ధి చెందుతుంది. నోయిడా ఇప్పటికీ ఐటీ హబ్గా ఉద్భవించింది. అదే లైన్లో ఇప్పుడు లక్నో వంటి టైర్ 2 నగరాలు కూడా ఐటీ హబ్లుగా అభివృద్ధి చేయబడుతున్నాయి. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో గ్లోబల్ ఏఐ మార్కెటింగ్ పరిమాణం $137 బిలియన్ అంచనా వేయబడింది. యూపీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏఐ సిటీ అభివృద్ధి కోసం ఆసక్తికరణను జారీ చేసింది.
వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్లెంట్.